బలి sacrifice is very important thing. బలి అనేది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. If you go through any assembly's background and the beginning days, it is established on the ground of sacrifice. ఏ సహవాసంలోకి మనం గత చరిత్రకు వెళ్ళినప్పటికీ కూడా ఆ సహవాసాలన్నీ కూడా ఎంతో త్యాగంతో కూడుకున్నవి, ఆ త్యాగం పైన అవి నిర్మించబడతాయి. The whole ministry of the Lord Jesus Christ and the apostles of old. యేసు ప్రభువారి యొక్క పరిచర్య అంతట్లో కూడా, అపోస్తలుల యొక్క పరిచర్య అంతట్లో కూడా First sacrifice of the Lord. వారు త్యాగం చేసినారు, ప్రభువుకి త్యాగం చేసినారు. First sacrifice of the Lord Jesus Christ. దేవునికి వారు త్యాగం చేస్తూ వచ్చి First sacrifice of the Lord Jesus Christ on the cross of Calvary. యేసు ప్రభువారు కల్వరి శిలువ పైన ఆయన త్యాగం చేసినాడు. And then followed by the people of God. ఆ తర్వాత దేవుని యొక్క ప్రజలు అదే మార్గాన్ని అనుసరించారు. Apostles did not care for their lives. వారి యొక్క అపోస్తలులు వారి యొక్క జీవితాన్ని ఏ మాత్రం కూడా వారు they risked their lives and preached the gospel. వారి యొక్క జీవితాన్ని ఎంతో రిస్క్ గా పెట్టి, ఎంతో శ్రమల గుండా పెట్టి వారు ప్రభువుకు అర్పించారు. They did not care for their lives. వారి యొక్క జీవితాన్ని వారు ఎంతో సుఖంగా ఎంచలేదు. Because of that we are here today in the morning. వారు ఆ విధంగా త్యాగం చేశారు కాబట్టి మనం ఈ ఉదయకాలం ఈ విధంగా ఉన్నాము. Church was established on the ground of sacrifice. సంఘము సహవాసము యొక్క త్యాగం పైన అది నిర్మించబడుతూ వచ్చింది. Moriah is sacrifice. మోరియా పర్వతము బలి గురించి. So what these things tells us is మనం ఇవన్నీ విషయాలు మనకి ఏం చెప్తూ ఉన్నాయంటే we have to raise up our spiritual level. మన యొక్క ఆత్మీయమైన జీవితము ఎత్తుకు ఎదగాలంటే చెప్తున్నాయి. It is only when you go higher and higher, Lord will come down and to be with you. ఎప్పుడైతే మనము ఎత్తుకు మరి ఎత్తుకు వెళ్తామో అప్పుడు మాత్రమే దేవుడు మన దగ్గరికి వస్తాడు. Exodus chapter 34 నిర్గమాకాండం 34వ అధ్యాయము verse 4 4వ వచనము. Exodus chapter 34 నిర్గమాకాండము 34వ అధ్యాయం 4వ వచనము. చదవండి. కాబట్టి అతడు మొదట పలకల వంటి 2 పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా, rose up early in the morning, went up onto the mount. ఉదయకాలమే లేచి పెందలకడ లేచి ఆ యొక్క పర్వతానికి వెళ్ళాడు. Why did he do that? ఏం చేస్తున్నాడు అక్కడికి వెళ్ళి? Chapter 34 verse 2. 34వ అధ్యాయం 2వ వచనము. Be ready in the morning, come up to the mountain. You come up in the morning and on Mount Sinai. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి present thyself there to me in the top of the mount. నీవు అక్కడ ఉండి నన్ను కలుసుకోవడానికి నీవు అక్కడికి రా. అక్కడ అంటే ఎక్కడ? ఎక్కడ? టాప్ ఆఫ్ ది మౌంట్ ఇంగ్లీష్ లో ఉంది. పర్వత శిఖరం పైన. and he said nobody should be with you. ఇక్కడ చెప్పబడింది ఎవరు కూడా నీతో పాటు ఉండకూడదు. no animal should be around you. నీ చుట్టూ ఏ పశువు ఉండకూడదు. that speaks of separation. ఇది ఏం మాట్లాడుతుందంటే ఇది ప్రత్యేకత గురించి మాట్లాడుతుంది. you have to live a life of separation to go higher and higher. ఎప్పుడైతే నీవు దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావో నిన్ను నీవు ప్రత్యేకపరచుకోవాలి. why today's believer is not able to go higher and higher? ఎందుకు విశ్వాసి ముందుకు ఎత్తుకు వెళ్ళలేకపోతున్నాడు? because they are stuck up with the world. ఈ విశ్వాసి ఈ లోకంలో చిక్కుకుపడిపోయినాడు. somewhere they are having connection, compromise with the world. ఈ విశ్వాసి ఈ లోకంలో ఉన్న వాటితో రాజీ పడిపోయి అక్కడ ఇక్కడ చిక్కుకుపోయినాడు. that's why they think they are making progress, but they are not making progress. వాళ్ళు అనుకుంటున్నారు మేము ఎదుగుతున్నాం అనుకుంటున్నారు కానీ ఎదగలేకపోతున్నారు, ఎదగడం లేదు. when Indira Gandhi was assassinated in 1984 in Delhi, 1984 సంవత్సరంలో ఢిల్లీలో 84 సంవత్సరము ఏమైంది మరి మీరు చెప్పకండి. ఇందిరా గాంధీ వాజ్ అసాసినేటెడ్. చంపినారు. అవును 1984. అవునన్నాడండి. సో షీ వాజ్ అసాసినేటెడ్. ఇందిరాగాంధీని చంపినారు 1984. మాట విన్నప్పుడు అధికారులందరూ కూడా ఎంతో ఆశ్చర్యానికి గురైనారు. Then after she died, ఆమె చనిపోయిన తర్వాత lot of confusion in the city. ఆ యొక్క ఢిల్లీ పట్టణంలో ఎంతగానో కలవరం city became silent. ఆ పట్టణం అంతా కూడా ఢిల్లీ అంతా కూడా ఎంతో మౌనంగా. to make them fit, earlier they were running in the parks and roads, that is absent now. ఆ రోడ్ల పైన పరిగెత్తే వారు, పార్కుల పైన రోడ్ల పైన పరిగెత్తే వారందరూ కూడా ఎక్కడ కూడా ఎవరు చెప్పండి సార్, ఎవరు చెప్తున్నారు మీరు ఏంటి సందిగ్ధంగా చెప్తున్నారు, మీరు బాగా క్లియర్గా చెప్పండి.
రోడ్ల పైన నడిచేవాళ్ళు, పార్కులలో తిరిగేవారు, పరిగెత్తేవారు ఎవరు కూడా వెళ్ళడం లేదు. భయం, టెర్రరిస్ట్ ఆర్ కమింగ్ అండ్ ఫైరింగ్ అండ్ గోయింగ్. ఎందుకంటే ఎక్కడైతే ఉగ్రవాళ్ళు వస్తారేమో, చంపేస్తారేమో అని చెప్పేసి భయము. దెన్ కేమ్ ట్రెడ్మిల్స్. అప్పుడు ట్రెడ్మిల్స్ తెలుసు వాళ్ళందరికీ. ట్రెడ్మిల్స్ అని చెప్పండి. ట్రెడ్మిల్స్ వచ్చినాయి. తెలుసా మీకు? చూడు, అందరికి తెలుసు అంట. సో ట్రెడ్మిల్స్ వచ్చినాయి. ట్రెడ్మిల్స్ వచ్చినాయి. ఎవరి ఇంట్లో, ప్రతి ఇంట్లో ఒక ట్రెడ్మిల్. ప్రతి ఇంట్లో కూడా ఈ యొక్క దే కెనాట్ రన్ అవుట్ సైడ్, బయటికి వెళ్ళలేరు. నౌ దే ఆర్ రన్నింగ్ ఇన్సైడ్ ఓన్లీ. వారు ఏం చేస్తున్నారంటే ఆ పిండిని ఇంట్లోనే రుబ్బుకుంటున్నారు. ఎట్లా? ట్రెడ్మిల్ బెల్ట్ ఒకటి ఉంటుంది కదా, ఆ యొక్క పిండిని రుబ్బేది. పిండి రుబ్బేది పిండి చేసేది కాదు. పిండి రుబ్బేది కాదు సార్. ఒక బెల్ట్ ఉంటుంది, బెల్ట్ ఉండి ఇది బెల్ట్ ఉంటుంది, కన్వేయర్ బెల్ట్. అదే చెప్పండి, కన్వేయర్ బెల్ట్ అని చెప్పండి. గిర్ని మళ్ళీ గిరిని అంటాడు. కన్వేయర్ బెల్ట్ అనే చెప్పండి. కన్వేయర్ బెల్ట్. సో అది తిరుగుతూ ఉంటుంది. అది తిరుగుతుంది. ఫిక్స్ సమ్ స్పీడ్ అండ్ గెట్ ఆన్ టు ఇట్. అది ఒక చోట బిగింపబడి అది తిరుగుతుంది. నువ్వు స్పీడ్ ఫిక్స్ చేసి దానిపైన నిలబడతావు. దానికి ఒక స్పీడ్ అంటూ ఫిక్స్ చేసి, దానికి ఒక స్పీడ్ ఫిక్స్ చేసి దానిపైన నిలబడుతుంది. బెల్ట్ తిరుగుతుంటది, బెల్ట్ తిరుగుతుంటుంది. దానిపైన ఊరికే స్టెప్ చేస్తావు. దానిపైన మనం నిలబడితే చాలు, మన స్టెప్స్ వేస్తే చాలు, నిలబడితే చాలు. అది తిరుగుతూ ఉంటది. అది తిరుగుతూ ఉంది. అది తిరుగుతూ ఉంది. గెట్ స్వెట్ ఆల్సో. మనం చెమటలు కూడా వచ్చేస్తాయి. పర్స్పైరింగ్. ఆ విధంగా మనము చెమటలు కారుతూ అలసిపోతూ ఉన్నాము. కానీ ఒక్క ఇంచు కూడా ముందుకు పోవు. ఒక్క ఇంచు కూడా ముందుకు వెళ్ళము. అర్థమైందండి? దీస్ డేస్ ఐ సీ ఎవ్రీవేర్ ట్రెడ్మిల్ రన్నర్స్ ఇన్ ది చర్చెస్. ఇంట్లో కూడా, మందిరాలలో కూడా ఈ యొక్క ట్రెడ్మిల్స్ ఉన్నాయి, వాకింగ్ చేసే ట్రెడ్మిల్స్. హే ప్రభు హమే బచా. ఏమన్నానంటే, నేను ట్రెడ్మిల్స్ లో పరిగిస్తూ ఉంటానే కానీ ఒక ఇంచు కూడా ముందుకు పోరు. ఒక ట్రెడ్మిల్స్ లో పరిగెత్తున్నాం కానీ ఒక్క ఇంచు కూడా ముందుకు పోము, చెమటలు కారుతూనే ఉంటాయి. అర్థమైందా? ట్రెడ్మిల్ ఎక్కడ ఉంది అక్కడే ఉంటాడు వీడు. ఆ ట్రెడ్మిల్ అర్థమైనట్లేదు. అర్థమైందా? మరి చెప్పండి, క్లియర్గా చెప్పండి. ఈ ట్రెడ్మిల్ రన్నింగ్ చేసే మిషన్, ఇంట్లో మనము వాక్ చేసే మిషన్ ఏదైతే ఉందో, ఆ ట్రెడ్మిల్స్ పైన మనం నిలబడి ఆ యొక్క బెల్ట్ తిరుగుతూనే ఉంటుంది. మనం నిలబడి ఉంటాం కానీ మన పాదాలు పడుతూ ఉంటాయి దానిపైన, మన చెమటలు కారుతుంటాయి. ఒక్క అడుగు కూడా మనకు ముందుకు వెళ్ళాం, అక్కడ నిలబడిపోతాం. చెప్పాలి, ఒక్క అడుగు కూడా ముందుకేయం. అక్కడనే ఉంటాం. సియోని గీతాలు అక్కడే పాడుతుంటాం. ఆ సియోని గీతాలు మనం అక్కడే పాడుతుంటాం. Praise the Lord. And then you come to the house of God. దేవుని ఇంటికి వచ్చినప్పుడు you have fellowship with the fellow saints. మీ యొక్క తోటి సహోదరులతో సహవాసం ఉన్నప్పుడు కదలిక లేదు, మూవ్మెంట్ లేదు, ముందుకు పోవడం లే, ఒక్క కదలిక లేదు, ఒక్క అడుగు ముందుకు వెళ్ళడం లేదు. Is there any progress in your spiritual life? నీ జీవితంలో ఏదైనా సరే మరి ముందుకు వెళ్తున్న అనుభవం Are you going higher and higher in your spiritual life? నీ యొక్క జీవితంలో ఇంకా పైకి వెళ్తున్న అనుభవం. Because you are reduced yourself as a treadmill runner. నీవు ఆ యొక్క మిషన్ పైన నిలబడి అక్కడక్కడే తిరుగుతున్న వానిగా ఉన్నావు. ఎంతకాలం అట్లుంటావు? You have to move higher and higher in your spiritual life. నీవు ఆ విధంగా ఉండకుండా ఇంకా ముందుకి పైకి వెళ్ళవలసిన వారు. That is what God expected from Moses. ఆ విధంగా దేవుడు మోషే నుంచి అది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. There is a note of separation. అది దాన్ని ఏం చెప్తుందంటే మనుషుల నుంచి దూరం కావడం చెప్తుంది. Nobody should be around you. నీ చుట్టూ ఎవరు ఉండకూడదు. You come up onto the mount. నీవు ఆ యొక్క పర్వతం పైకి రావాలి. Then he goes. మోషే ఆ విధంగా పైకి వెళ్ళాడు. See verse 5. 5వ వచనము 34 verse 5. 5వ వచనం 34. And the Lord descended in the cloud, stood with him there and proclaimed the name of the Lord. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. అక్కడ ఏముందండి? And the Lord descended on the cloud and stood with him there. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి. అబ్బా, ఎంత మంచి మాట అండి. అక్కడ మోషేతో నిలిచినాడంట. When Moses ascended, మోషే ఎప్పటికైతే పైకి వెళ్ళినాడో God descended. దేవుడు కిందికి వచ్చాడు. Unless you ascend, God cannot descend. నీవు పైకి వెళ్ళకపోతే దేవుడు కిందికి రాడు. Unless and until you raise up. అమ్మాయి కూర్చుంటుంది కదా, అమ్మాయిని ఏం చూస్తున్నారు మీరు అందరూ? Unless you raise up your spiritual level, God cannot come with you. నీ యొక్క ఆత్మీయమైన జీవితం పైకి ఎదగకపోతే దేవుడు నీ దగ్గరికి రాడు. He cannot be with you. దేవుడు నీతో పాటు ఉండడు. You cannot have fellowship with him. దేవునితో నీవు సహవాసం ఉండవు. He cannot teach his ways. దేవుడు తన యొక్క మార్గాలను నీకు బోధించాడు. And you will not walk in his paths. దేవుని యొక్క మార్గంలో నీవు నడవలేవు. See, these are all linked.
ఇది That is why we have to level, spiritual level should be raised higher and higher. కాబట్టి ఇది ఒకదానికోటి జతపరచబడిన వారిగా ఉన్నాయి. మన యొక్క ఆత్మీయమైన జీవితం పైకి వెళ్ళవలసింది ఉంది. ఎంతవరకు పైకి వెళ్ళినామండి? ఎంతవరకు మనం పైకి వెళ్ళాము? That is what we have to see. అది మనం చూసుకోవాల్సిన